హలో అండి. మేమైతే రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఈవినింగ్ టైంలో అయితే బయటకొచ్చేసాము. 8:00 అలా అవుతుందనమాట టైము. మేము 5కి రూమ్‌కెళ్ళి హాయిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చామనమాట. కాసేపు రిలాక్స్ అయ్యి క్యాబ్ తీసుకొని హడ్సన్ యార్డ్స్‌కి అయితే వచ్చాము. ఇక్కడ ఎడ్జ్ వెజల్ అని 2 ప్లేసెస్ ఉంటాయి. ఈ వెజల్ ఏంటంటే కనిపిస్తుంది కదా షేపు, ఒక వెజల్ షేప్‌లో ఉంటది. ఆ కనిపించే లైన్స్ అంతా మెట్లనమాట. ఎక్కొచ్చు, దిగొచ్చు, లోపలికి కూడా ఎంట్రీ ఉంటది. కానీ ఈ మధ్యనైతే అలౌ చేయట్లేదంట కొన్ని ప్రాబ్లమ్స్ వలన. సో మేము బయట నుంచి అయితే ఫొటోస్ దిగేసాము. ఈ టైంలో కరెక్ట్ టైంకి వెళ్ళినట్టు అనిపించింది. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది కలర్ఫుల్‌గా. ఈ వెజల్‌కి ఆపోజిట్‌లోనే ఒక షాపింగ్ మాల్‌లా ఉందండి, పెద్ద బిల్డింగు. అందులోనే ఎడ్జ్ అనే ఒక అబ్జర్వేషన్ డెక్ ఉంటదనమాట. సో దానికెళ్ళాలంటే ఈ లిఫ్ట్ అయితే ఫస్ట్ ఎక్కాలి. ఈ లిఫ్ట్ ఎక్కేసి ఎడ్జ్ ఉన్న ప్లేస్ దగ్గర దిగిన తర్వాత అక్కడి నుండి మనం టికెట్స్ తీసుకోవాలనమాట. ఇక్కడ టికెట్స్ అయితే తీసుకొని ఈ స్క్రీన్స్ దగ్గర వేరే లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ దగ్గరికైతే వెళ్ళాలి ఎంట్రీకి. చూసారా ఈ పిక్చర్‌లో ఎలా ఉందో స్క్రీన్ మీద? అలా ఉంటదనమాట ఎడ్జ్. మనం అబ్జర్వేషన్ డెక్స్ ఎక్కాం కదా సమ్మిట్, అక్కడి నుంచి కూడా కనిపించింది ఆ బిల్డింగు. భలే బాగుంది. యాక్చువల్లీ దీనికైతే మేము నెక్స్ట్ డే వెళ్ళాలి. బట్ నైట్ వ్యూలో చూద్దాము అన్నట్టు 3 డేస్ 3 అబ్జర్వేషన్ డెక్స్ పెట్టుకున్నాము. బట్ నైట్ వ్యూలో ఒకటి చూడాలి కదా, అదెలా మిస్ అవుతాము, నైట్ వ్యూ కూడా చూడాలనేసి మేము అప్పటికప్పుడు అనుకుని ఇక్కడికి వచ్చేసామన్నమాట. టైమ్ స్క్వేర్కి వెళ్ళే ముందు, ఇది అయిపోయిన తర్వాత టైమ్ స్క్వేర్కి వెళ్ళాము. సో క్యూ లైన్లో చెక్కింగ్ అంతా అయిందండి. తర్వాత లోపలైతే ఇట్లా ఉన్నాయన్నమాట డిస్ప్లేస్. ఇక్కడ కూడా అయితే లిఫ్ట్ చాలా బాగుంది. ఒక్కొక్క లిఫ్ట్కి ఒక్కొక్క భలే డిఫరెంట్ వెరైటీ కింద పెట్టారు వీళ్ళు. ప్లేసెస్ చాలా బాగున్నాయి. This world is amazing, man. You've been missing all the show on the Yeah, because he's done it All right, welcome friends. You guys are gonna step off and continue this way for the sky deck. Welcome. Nope, just a step for our sky deck. ఈ అబ్జర్వేషన్ డెక్ కూడా టికెట్ అయితే $50 అండి. నైట్ వ్యూ న్యూయార్క్ మిస్ అవ్వకూడదు అనేసి వచ్చాము. ఇదంతా అవుట్డోర్ అబ్జర్వేషన్ డెక్ అనమాట. మేము వెళ్ళిన 2 అయితే ఇండోర్, సన్ టైంలో వెళ్ళాం కదా. సో ఈవినింగ్ అలా చల్లగాలిలో అవుట్డోర్ అబ్జర్వేషన్ డెక్ నుంచి చూస్తే ఎంత బాగుందో. చూసారు కదా ఎంత బాగా కనబడుతుందో పైనుంచి. దానికి తోడు ఆ రోజు చందమామ కూడా చాలా బాగుంది. దగ్గర కంటే ఉన్నట్టు అనిపించింది. ఫుల్ మూన్ అనుకుంటా, పౌర్ణమి ఏమో ఆ రోజు, నాకైతే తెలీదు. సో ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. చక్కగా చల్లగాలి తగులుతూ చాలా బాగుంది. లైట్స్ అయితే మొత్తం నేలంతా నక్షత్రాలు పొదిగినట్టు ఎంత అందంగా ఉందంటే, కొన్ని అందాలు కెమెరాస్లో రావండి, చూడాల్సిందే డైరెక్ట్. సో కింద చూసారా గ్లాస్లా ఉంది ఒక ప్లేస్లో, మొత్తం అదంతా గ్లాస్ ట్రాన్స్పరెంట్ అనమాట. అక్కడ నుంచి ఉంటే ఇంకా కింద వెహికల్స్ మీద క్లియర్గా కనబడుతున్నాయి. పడిపోతామేమో అన్నట్టు భయం వేస్తుంది అనమాట. ఎత్తులంటే భయం ఉన్న వాళ్ళు అక్కడ నించోలేరు, డైరెక్ట్గా కింద నుంచున్నట్టే అనిపిస్తుంది, గాల్లో నుంచున్నట్టు. చాలా బాగుంది అది కూడా. అలాంటివి చాలా ప్లేసెస్లో ఉంటాయి కానీ ఫారెన్లో మేము ఫస్ట్ టైం ఇది చూడడం ఇలాంటిది. అక్కడ కాసేపు స్పెండ్ చేసి ఇదంతా కూడా వ్యూస్ చాలా బాగున్నాయని చాలాసేపు అక్కడ చూసి ఎంజాయ్ చేసాం మేము. ఎడ్జ్ అయితే 2 ఫ్లోర్స్ అబ్జర్వేషన్ డెక్ అండి. ఇప్పుడు మేము కింద అయితే చూసాము, కూర్చోడానికి అక్కడ మెట్లు కూడా ఉన్నాయి. కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యి 5 ఫ్లోర్కి వచ్చామన్నమాట. సో పైనుంచి కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంది వ్యూ, బట్ కింద ఉన్నంత క్రౌడ్ లేదనమాట.
కొంచెం మందే ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి కూడా కాసేపు చూసేసి రిటర్న్ అయితే వచ్చేసాము. సో ఇవి చూడడం అయిపోయిన తర్వాత క్యాబ్ తీసుకుని టైమ్స్ స్క్వేర్కి అయితే వెళ్ళిపోయామండి అరౌండ్ 9 o'clockకి. చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే వెళ్ళంగానే మొత్తం ఎల్ఈడి లైట్స్తో భలే డిస్ప్లేస్ అయితే కనిపించేస్తున్నాయి ఆల్రెడీ మాకు. ఎగ్జైటింగ్గా ఉంది. ఎప్పుడు వినడం వీడియోస్లో చూడడమే కానీ టైమ్స్ స్క్వేర్ ఎప్పుడు డైరెక్ట్ చూడలేదన్నమాట. సో ఇదంతా టైమ్స్ స్క్వేరే మనకి ఏరియా. పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ డిస్ప్లేస్ ఉంటాయి కదా, చాలా అంటే చాలా హ్యాపెనింగ్ ప్లేస్ ఇది. క్రౌడ్ అయితే ఫుల్ ఉంది కానీ అట్లా ఏమీ ఇబ్బంది అనిపించదు మనకి. బాగుంటుంది ప్లేస్, మంచిగా జనాలు ఇష్టం, జనాల మధ్యన తిరగాలి అనిపించే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ప్లేస్ అసలు. ఇక్కడ ఇలా కూర్చోడానికి స్టెప్స్ కూడా ఉన్నాయండి. క్రౌడ్ చాలామంది కూర్చున్నారు అక్కడ. మేము కూడా వెళ్ళి కాసేపు కూర్చున్నాం స్టెప్స్ మీద, కొన్ని ఫొటోస్ దిగాము. అండ్ చుట్టూ చాలా ఈవెంట్స్లా జరుగుతున్నాయి, ఫ్లాష్ మాబ్స్ లాగా, డ్యాన్స్ ప్రాక్టీస్ లాగా చాలా జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ $10 తీసుకుని పర్సన్కి ప్యారెట్స్ని కూడా చేతి మీద పెట్టి ఫొటోస్ తీపిస్తున్నారండి. కావాలంటే ఇది కూడా చేసుకోవచ్చు. మేము ముగ్గురం దిగామన్నమాట. దీన్ని బాల్ డ్రాప్ టైం అంటారండి. ఈ టైంలో ఏంటంటే మొత్తం అన్ని ఎల్ఈడి స్క్రీన్స్లోని ఒకటే డిస్ప్లే అవుతుంది అనమాట. సో మొత్తం అంతా బ్రైట్గా మంచి స్కై లాగా అనిపించింది. మొత్తం అంతా స్కైలో బాల్స్ లాగా ఉంది కాబట్టి అన్ని స్క్రీన్స్ ఒకటే చూపించేసరికి చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ మా ముందు ఒక పెద్ద స్క్రీన్ కనపడుతుంది చూసారా, ఈ బిల్ బోర్డ్ మీదనమాట. మనకు కావాలంటే మన ఫొటోస్ డిస్ప్లే చేసుకోవచ్చు. దాని మీద ఒక స్కానర్ క్యూఆర్ డిస్ప్లే చేస్తాడనమాట. మనం మొబైల్లో ఆ క్యూఆర్ స్కాన్ చేసి $40 పే చేస్తే కనుక మనకి టైం ఇస్తాడు స్లాట్. 12 o'clock నుంచి డిస్ప్లేస్ మొదలవుతాయి అనమాట. $40 తీసుకుని 15 seconds మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ పెట్టుకోవచ్చు. మనమే ఎడిట్ చేసుకొని కావాలంటే దాని మీద ఏదైనా టెక్స్ట్ కూడా రాసుకొని పెట్టుకోవచ్చు. మేమైతే టుగెదర్ ఫర్ ఎవర్ అని టెక్స్ట్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాము. మావైతే ముఖ్యంగా 3 photos పెట్టుకున్నామండి. ఎక్కువసేపు కనబడితే బాగుంటుంది, అట్లా వచ్చి వెళ్ళిపోయే కంటే టప్పటప్పమని బాగోదు కదా. 3 photos చాలని నీట్గా మా ఫ్యామిలీ ఫొటోస్ 3 అయితే డిస్ప్లేస్ చేసుకున్నాము. చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా.
ఇక్కడైతే $10 తీసుకుని ఇట్లా 360 వీడియో కెమెరా అంటారు కదా, వాటిలో మనకి వీడియో కూడా ఇస్తున్నాడండి. 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ అనుకుంటా. ఇది కూడా మేము చేసాము, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇది కూడా మాకు. సో చాలాసేపు అక్కడ స్పెండ్ చేసామన్నమాట. అరౌండ్ 12:30 అలా అయిపోయింది. ఇంకా టైర్డ్ అయిపోయి రూమ్కి వెళ్ళిపోయాము. ఈ సెకండ్ డే ఇలా కంప్లీట్ అయిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.